Audio Jungle. నమస్కారం. ది తెలంగాణ మిర్రర్ న్యూస్ కి స్వాగతం. రాజమహేంద్రవరంలో వైద్య విద్యార్థిని ప్రియాంకపై జరిగిన దారుణ ఘటన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ఈ కేసులో ఊహించని కీలక మలుపులు చోటు చేసుకున్నాయి. ఇది ప్రమాదం కాదు, పక్కా ప్లాన్ తో చేసిన హత్యాయత్నమేనంటూ బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే, ఈ నెల 3న రాత్రి రాజమహేంద్రవరంలో మెడికల్ విద్యార్థిని ప్రియాంక స్కూటీపై వెళ్తుండగా మద్యం మత్తులో ఉన్న సూరావరపు దస్వంత్, ఆండ్రూ జోసెఫ్ అడ్వర్డ్స్ అనే ఇద్దరు యువకులు కారుతో ఢీకొట్టారు. అయితే బాధితురాల తండ్రి వెంకటేష్ ప్రకాష్ నగర్లో పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదులో సంచలన విషయాలు వెల్లడించాయి. మద్యం మత్తులో ఉన్న నిందితులు అత్యంత వేగంగా కారు నడుపుతూ తన కుమార్తె స్కూటీని ఒకసారి కాదు, ఏకంగా 3 సార్లు ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టారని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు చాలా తేలికైనవని, నిందితులకు కఠిన శిక్ష పడేలా వెంటనే హత్యాయత్నం కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బాధితురాల తండ్రి ఫిర్యాదుతో పోలీసులు ఉన్నతాధికారులు తక్షణమే స్పందించారు. రాజమహేంద్రవరం అదనపు ఎస్పీ పాటిల్, డీఎస్పీ సుభాష్లతో పాటు పలువురు అధికారులు ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్కి చేరుకొని కేసు వివరాలను సమీక్షించారు. బాధితురాలి కుటుంబ సభ్యులతో మాట్లాడిన అధికారులు కేసు తీవ్రత దృష్ట్యా నమోదు చేసిన సెక్షన్లను మార్చే అంశాలను పరిశీలిస్తున్నట్లు స్పష్టం చేశారు. మరోవైపు నిందితుల ఘాతుకానికి తీవ్రంగా గాయపడిన వైద్య విద్యార్థిని ప్రియాంక ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. మెరుగైన చికిత్స కోసం ఆమెని సికింద్రాబాద్లోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె అక్కడ వెంటిలేటర్పై చావు బతుకుల నడుమ పోరాడుతోంది. మద్యం మత్తులో కన్నుమిన్ను కానక ప్రవర్తించిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రియాంకకు న్యాయం చేయాలని స్థానికులు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. Audio Jungle.